హైదరాబాద్లో ఒక పాప హాస్టల్లో ఉంది. ఆ పాపకి వారం క్రితం జ్వరం వచ్చిందండి. హాస్టల్ నుంచి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది, నాన్న నాకు జ్వరంగా ఉంది, కాళ్ళు చేతులు లాగుతూ ఉన్నాయి, నన్ను ఏదైనా హాస్పిటల్కి తీసుకొని చూపి అని చెప్పి ఫోన్ చేస్తే ఆ తండ్రి వచ్చాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. 5 హాస్పిటల్ తిప్పాడు. ఆ బిడ్డకి మాత్రం ఆ జ్వరం కంట్రోల్ కాదు. ఆ బిడ్డ ఆ వారం రోజులు వాళ్ళ నాన్న అన్ని హాస్పిటల్ తిప్పుతూ ఉన్నాడు. చివరిగా ఒక మాట అడిగింది, నాన్న నన్ను బతికించినానా అని చెప్పి నా తండ్రి చేయి పట్టుకొని ఆ పాప ఏడ్చి వాళ్ళ నాన్న చేయి పట్టుకొని అడుగుతూ ఉంది. వాళ్ళ నాన్న హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నాడు. ఆ మాట అడిగినటువంటి వెంటనే ఆ చెయ్యి వాళ్ళ నాన్న పట్టుకొనే ఉంది, బ్రతికించమని బ్రతలాడుతూనే ఉంది. ఆ బిడ్డ అలాగే చనిపోయింది. చిన్న జ్వరం, కాళ్ళు చేతులు లాగుతుంది అన్న ఆ ఒక్క మాట అదే సింపుల్గానో చిన్నగానో అని అనుకుని ఆ తండ్రి కూడా ఏమీ ప్రయాసపడకుండా లేడు. తండ్రి కూడా చాలా ప్రయాసపడ్డాడు, ఆవిడ హాస్పిటల్కి తిప్పాడు. కానీ ఆ బిడ్డ నాన్న నన్ను బ్రతికించు అనేటటువంటి మాట వినినప్పుడు చాలా బాధపడ్డా, చాలా ఆశపడింది. కానీ ఆ బిడ్డ ఆ ప్రాణాన్ని కాపాడుకోలేకపోయింది. జీవ మరణాలు అనేవి మన చేతుల్లో, కాపాడేటువంటి దేవుని చేతుల్లో ఉన్నాయి. ఆ బిడ్డ 9వ తరగతి పాస్ అయ్యి 10వ తరగతి చదువుతా ఉంది. దేవుడు ఎంత కాపుదల మన జీవితాల్లో ఇస్తూ ఉన్నాడో, త్రుటిలో తప్పిపోయేటువంటి మన ప్రాణాలను ఆయన ఎంతగా మనల్ని కాపాడుతూ ఉన్నాడో, ప్రాణం యొక్క విలువ మనం గుర్తిరిగినప్పుడు ఆ కాపాడినటువంటి దేవుణ్ణి మనం ఎంతైనా స్తుతించబోతున్నాం. దేవుడు ఇస్తున్నటువంటి కాపుదల, క్షేమము మన దగ్గర ఉన్నటువంటి సిరి సంపదలు ఏవి కూడా మనల్ని ఆపలేదు. కాబట్టి ఆయన కాపుదల మనకు తోడుగా ఉంటే, ఆయన క్షేమం మనల్ని వెన్నట్టు ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాయి. చిన్న జ్వరమే ఆ పాప యొక్క ప్రాణాన్ని తీసేసింది. చిన్న చిన్న పరిస్థితులే మన జీవితాల్లో పెద్ద కల్లోలపు పరిస్థితులుగా మారుస్తారు. కాబట్టి దేవుని మహిమపరిచి దేవుని స్థితించే విషయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్, ఆరోగ్యం మన చేతుల్లో ఉండగానే ఆ జీవం అనేటువంటిది మన హృదయంలో, మన గుండెలో ఉండగానే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తూ దేవునికి చెల్లించాల్సిన మహిమను ఆయనకి చెల్లించగలిగితే దేవుడు సంతోషించగలుగుతాడు. పరిశుద్ధ గ్రంథంలో గత 2-3 వారాల నుంచి మనం సౌలు అనబడేటువంటి వ్యక్తిని గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. ఈ సౌలు అనబడేటువంటి వ్యక్తి గాడిదలను తోలుకోవడానికి తన తండ్రి పంపించాడు. ఆ గాడిదల కోసం వచ్చినటువంటి వ్యక్తితో పనిపడి అంటున్నాడు, అయ్యా దైవజనుడి దగ్గరికి వెళ్దామని అంటున్నాడు. దైవజనుడికి దగ్గరికి వెళ్ళిన తర్వాత దైవజనుడు అంటున్నాడు, దేవుడు నిన్ను అభిషేకించమన్నాడని సౌలుతో చెప్తా ఉన్నాడు. నేను అందుకు యోగ్యుడు కాదు అని సౌలు అంటున్నాడు. కాదు, నిన్నే దేవుడు ఎన్నుకోమన్నాడని సమూయేలు అంటా ఉన్నాడు. మొత్తానికి అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన వ్యక్తి ఇశ్రాయేలీయులందరి మీద మొట్టమొదటి రాజుగా సౌలు ఎన్నిక చేయబడ్డాడు. ఎన్నిక చేయబడినటువంటి సౌలు జీవితంలో ప్రతికూలత ఎదురైంది. గొల్లియాతు అనబడేటువంటి వ్యక్తి ద్వారా నేను ఏమి చేయలేను అన్న నిస్సహాయ పరిస్థితుల్లో వెనకడుగు వేసినటువంటి సందర్భంలో చిన్నవాడైనటువంటి దావీదుని సౌలుకు తోడుగా సౌలును ధైర్యపరచడానికి దేవుడు పంపించి దావీదు ద్వారా గొల్లియాతును జయించి
సౌలును ధైర్యపరిచిన వాడుగా దేవుడు ఉన్నాడు. సహాయపడినటువంటి దావీదుని సౌలు మర్చిపోయిన వాడుగా ఉన్నాడు. మర్చిపోయినటువంటి సౌలు ఎందుకు మర్చిపోయాడు అంటే ఘనత దావీదుకి వస్తుంది అనేటువంటి భయంతో, చిన్నవాడు కదా, 12 సంవత్సరాలు ఈడు కలిగిన వాడు, రాజుకు చెందాల్సిన ఘనత కంటే కూడా ఈ గొర్రెలు కాసుకునేటువంటి దావీదుకు చెందుతుందే అనేటువంటి మనసులో ఉన్నటువంటి ఒక అసూయ చేత సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. ఏమి లేదు కారణం, దావీదును స్త్రీలు కొందరు గణపరిచారు. దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది స్తోత్రాలు అని చెప్పని ఒక చిన్న పాట పాడారు. ఆ పాట సౌలుకు మింగుడు పడలేదు, సౌలుకు నచ్చల. పిల్లవాడు నాకంటే గొప్పవాడిగా ఎలాగ కీర్తిస్తారు అని నాటి నుంచి దావీదు మీద విషపు చూపు నిలిపినటువంటి సౌలు దావీదుని ఏమాత్రం కనికరించడానికి ఇష్టపడినటువంటి ఆ సౌలు చేస్తున్న పని దావీదును చంపాలి అని టార్గెట్ పెట్టుకున్నాడు. ఇప్పుడు కుమారుడికి చెప్పాడు, తన తోటి వారికి చెప్పాడు, దావీదు ఎక్కడ కనబడితే అక్కడ చంపమని. కానీ కుమారుడు ఒప్పుకోలేదు. కుమారుడు తండ్రితో మాట్లాడుతున్నాడు, నాన్న నువ్వు చేసే పని కరెక్ట్ కాదు, అతను మనకు మేలు చేశాడు తప్పితే కీడు ఎన్నడూ కూడా చేయలేదు. చిన్నవాడే నీకు లోపడ్డాడు, చిన్నవాడే నీ కోసం పోరాడాడు, చిన్నవాడే నీ ముఖంలో సంతోషాన్ని చూడడానికి ఇష్టపడ్డాడు, కానీ నువ్వు అతని మరణాన్ని కోరుకుంటా ఉన్నావు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని కుమారుడు యోనాతాను తండ్రికి బుద్ధి చెబుతూ వచ్చాడు. తండ్రి కుమారుడు మాటను తిరస్కరించి తన కోపాన్ని మాత్రం అడ్డు పెట్టుకొని దావీదును మాత్రం చంపడానికి ప్రయత్నం చేస్తారు. మన ఆలోచనలు మంచివైనప్పుడు దేవుడు మనతో నివసించడానికి ఇష్టపడతాడు. మన ఆలోచనలు చెడ్డమైనప్పుడు మనతో ఎవరు నివసిస్తారు? సాతానుడు నివసిస్తారు. మనలో దేవుడు ఉన్నంతసేపు సాతానుడు మన దగ్గరికి రాడు. మన ఆలోచన కరెక్ట్గా ఉన్నంతసేపు సాతానుడు మన దగ్గరికి రాడు. మన హృదయం మంచిగా ఉన్నంతసేపు సాతానుడు మన యొద్దకు రాడు. మన హృదయం చెడ్డదైనప్పుడు, మన హృదయము సాతానుకు దగ్గరగా ఉండేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు సాతానుడు మనతోటే ఉండడానికి అతడు ఇష్టపడతాడు. సౌలుతో దేవుడు అంటున్నాడు, సౌలుకు దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. వాస్తవానికి దావీదుని సౌలు పక్షాన్ని నిలబెట్టిన వాడు దేవుడే. కానీ దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించినటువంటి సౌలు మాత్రం దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయడానికి అతను ఇష్టపడటం లేదు. వాస్తవానికి దావీదు ఎవరు? దేవుడు సౌలును ఎందుకు కోరుకున్నాడు? ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును కాపాడడానికి సౌలును కోరుకున్నాడు. కానీ సౌలు చేస్తున్న పని ఏంటి? దావీదు చేసిన పని ఏంటి? దావీదేమో ఫిలిస్తీనుడైనటువంటి గొల్యాతును చంపాడు. సౌలేమో ఇశ్రాయేలీయుడైనటువంటి దావీదుని దేవుని యొక్క చిత్తానికి విరుద్ధమైనటువంటి పనిని సౌలు ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి పని, దేవుడు కోరుకున్న పని, దేవుడు ఎన్నుకున్నటువంటి ఆలోచన ఏమిటంటే నీవు ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును కాపాడుటకు దేవుడు నిన్ను రాజుగా ఎన్నుకున్నాడు. మరి నువ్వు చేస్తున్న పని ఏంటి? ఫిలిస్తీన్ల పక్కన పెట్టేశావు. ఫిలిస్తీన్ పట్ల నీకు ఎటువంటి కోపం లేదు. కానీ ఇశ్రాయేలీయుడైనటువంటి దేవుడు ఎరిగిన వాడైనటువంటి నీకు మేలు చేసినటువంటి వ్యక్తి అయినటువంటి దావీదు పట్ల మాత్రం నీకు కోపం ఉంది. నువ్వు ఇశ్రాయేలులో కాపాడటానికి దేవుడు సౌలును ఎన్నుకుంటే ఇశ్రాయేలుకే నష్టాన్ని సమకూర్చడానికి సౌలు
ప్లాన్ చేస్తారు ఉన్నాడు. సామెతల గ్రంథము ఒక మాట ఉంది, 27వ అధ్యాయము 6వ వచనంలో, మేలుకోరు స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. పగవాడు ప్రేమించినట్టే ఉంటాడు, మన అనుకున్నట్టే ఉంటాడు, కానీ మనకే గోతులు తీస్తాడు, మనల్ని ఇబ్బందికి గురి చేస్తారు. వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ప్రేమించేవారు మనలను గాయపరుస్తారు. ఎందుకు గాయపరుస్తారు? క్రమపరచడానికి, సరిచేయడానికి, సరిదిద్దడానికి. ఒక మాట అంటే మనలో ఒక మాట అంటే పడం. ఇక్కడేమనుంది? మేలు కోరి, అంటే మేలు చేయాలన్న ఉద్దేశంతో స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఎందుకు ఈ మాట చదివించానంటే, సౌలు అనబడేటువంటి వ్యక్తి తన కుమారుడైనటువంటి యోనాతాను చెప్పాడు, నానా ఇది కరెక్ట్ పద్ధతి కాదు, నువ్వు చేయాల్సిన ఉద్దేశం, నువ్వు చేయాల్సిన పని ఇది కాదు, దేవుడు నేను కోరుకుంది ఇది కాదు, నేను ఫిలిస్తీన్ల మీదకి నువ్వు ఎదిరించాలని దేవుడు కోరుకుంటే నువ్వు ఇశ్రాయేలీయుడైనటువంటి దావీదుని ఎదిరిస్తా ఉన్నావు, ఇది మంచి పద్ధతి కాదు, కాబట్టి నీ క్రియలు మార్చుకోని చెప్పారని యోనాతాను చెప్తా ఉంటే, యోనాతాను మాట ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా ఎలాగైనా సరే దావీదును ఆ గోడలోకి పొడిచి చంపాలన్న ఉద్దేశంతో తన దగ్గర ఉన్నటువంటి బల్లెమును తీసుకుని ఇసిరి కొట్టగానే దావీదు తప్పించుకొని పక్కకు పోయాడు. ఆ బల్లెం మాత్రం గోడలోకి దూసుకొని పోయిందంట. ఎంత కోపంతో కొడితే గోడలోకి బల్లెం దూసుకొని పోతుంది, ఎంత కక్ష పోయాడు దావీదును చంపాలని. సరే, ఈ ప్లాన్ వర్కౌట్ కావడం లేదు. దావీదుని నమ్మకంగా మోసం చేయాలి. ఎలా చేయాలి? నమ్మకంగా దగ్గర తీసుకున్నట్టే ఉండాలి, ప్రేమించినట్టే ఉండాలి, కానీ అతను మాత్రం గాయపరచాలి. ఇప్పుడు సౌలు నేను పగగా ఉంటే దావీదు దూరం వెళ్ళిపోతున్నాడు, ఎట్ట కాదు ప్లాను, దావీదుని ఇప్పుడు దగ్గరికి చేర్చుకోవాలి. ఒక పక్క కుమారుని వ్యతిరేకిస్తున్నాడు దావీదుని చంపడానికి, ఇంట్లో కుమారుడి దెబ్బకు తట్టుకునే పరిస్థితి కనపడడం లేదు. ఇట్ట కాదు, వాడు మంచిగానే నైతనంగానే వాడి దగ్గరికి తీసుకొని దావీదుని ఇప్పుడు చంపాలని సౌలు ఇప్పుడు ప్లాన్ మార్చేశాడు. పక్కగా ఉన్న సౌలు ఇప్పుడు ఎలా మారాడు తెలుసా? ప్రేమ కలిగిన వ్యక్తిగా మారాడు. చదువుతాం ఒక మాట, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 11-12 వచనాలు. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుకుని సౌలు ఆ ఈటను విసిరాడు. అయితే తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకుని యెహోవా జనులు విడిచి దావీదులకు తోడైనట్టు చూచి సౌలు దావీదులకు భయపడెను. కాబట్టి సౌలు అతని తన యుద్ధ ఉండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. చాలండి. ఇక్కడ సౌలు యొక్క ఆలోచన ఏమిటంటే, ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదని అనుకుని సౌలు ఆ ఈట విసిరెను. అది తగలకుండా 2 మార్లు తప్పించుకొని పోయెను. తప్పించుకున్నాడు దావీదు, దొరకడం లేదు. నేను శత్రువుగా చూసినంతసేపు దావీదు తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడేం చేయాలా? ఎలాగైనా సరే దావీదుని దగ్గర చేర్చుకోవాలి, నమ్మకంగా మోసం చేయాలి.
ఇప్పుడు ఆయన ప్లాన్ ఏంటంటే ఇప్పుడు అంటాడు 13వ వచనం, కాబట్టి సౌలు అతనిని తన యొద్ద ఉండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచు పోవచ్చుండెను. చాలండి, సహస్రాధిపతిగా చేశాడంట. సహస్రాధిపతిగా అంటే సైన్యంలో ఉన్నటువంటి వారందరికంటే కూడా ముందుగా నడిచేటువంటి ఉద్యోగం. శత్రువులు ఎదురుగా ఉన్నప్పుడు సైన్యం అందరికంటే కూడా సహస్రాధిపతి ఏం చేయాలంటే అందరికంటే ముందుగా వెనకున్న సైన్యానికి ధైర్యం చెప్పేటువంటి వ్యక్తిగా దావీదును తీసుకెళ్ళి ముందు నిలబెట్టేటువంటి ఉద్యోగాన్ని ఇచ్చాడు. అంటే శత్రువు ఎదురొచ్చినప్పుడు, శత్రువు యుద్ధానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎదురుగా ఉండేది ఎవరు? దావీదు. అతనికి ఏదో గొప్ప పోస్ట్ ఇచ్చినట్లుగా అతనేమో భ్రమ పెట్టి సౌలు యొక్క మనసులో ఉన్న ఆలోచన ఏంటి? 17వ వచనంలో సౌలు నా చెయ్యి వాడి మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాడి మీద పడునుగాక అనుకుని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివయ్యుండి యెహోవా యుద్ధములను జరిగింపవలను. అందుకు దావీదు రాజునకు అల్లుడు నగుటకు నేను ఎంతటి వాడును, నా స్థితి అయినను ఇశ్రాయేలీయులను నా తండ్రి కుటుంబమైనను ఏ పాటిదని సౌలుతో నేను. అవుత సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మహోన్నతీయుడైన ఆద్రియనుకిచ్చి పెళ్లి చేశాను. ఏం చేశాడు? ఇప్పుడు కుమార్తెను ఆశ చూపించి దావీదుతో చెప్తున్నాడు, దావీదు నువ్వు రాజ్యంలో నువ్వే ముందుండాలయ్యా, అన్ని విషయాల్లో నేను నిన్ను అల్లుడిగా చేసుకోబోతున్నాను, కాబట్టి నీవే రాజ్యం అంతా నువ్వు చూసుకోవాలి, కాబట్టి నువ్వు సహస్రాధిపతిగా ఉండి యుద్ధానికి సైన్యానికంటే ముందుగా నీవే ఉండు, నీవే ప్రజలందరి పక్షాన్ని నువ్వు గొప్ప వ్యక్తిగా కనబడాలి అని దావీదుకి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పి కుమార్తె మేరకును నేను నీకు ఇస్తాను అన్నట్టు దావీదు అంటున్నాడు, నేను అంతటి యోగ్యుడైతే కాదయ్యా, ఇశ్రాయేలులో నా తండ్రి ఎంతటి వాడు, కాబట్టి నేను అంత యోగ్యుడైతే కాదు అంటే కాదు నువ్వు నా కుమార్తెను చేసుకోవాల్సింది, నువ్వు నాకు అల్లుడివి అవ్వాల్సింది. కుమార్తెను అడ్డం పెట్టి దావీదును వాడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు యుద్ధంలో దావీదు గెలిచాడు. వారు అనుకున్నటువంటి ప్రకారంగా కాకుండా వారు ఊహించినటువంటి ఉద్దేశాలు ఏంటంటే దావీదుని ఎలాగైనా సరే ముందు పెట్టి చంపాలనుకున్నాడు. కానీ దావీదు శత్రువులందరినీ కూడా చంపి ఇప్పుడు యుద్ధంలో గెలిచి వచ్చాడు. కానీ సౌలు చేసిన పని ఏంటంటే మేరబు అనబడినటువంటి తన కుమార్తెను సౌలుకి దావీదుకి ఇవ్వాల్సి ఉండగా దావీదుకి ఇవ్వకుండా ఇప్పుడు మరొక వ్యక్తికి ఇచ్చేసి పెళ్లి చేసేసాడు. మరి తర్వాత పరిస్థితి ఏంటి? అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా ఉండునట్లు ఎరగా అంటే దావీదు ఇప్పుడు మరలా మన దగ్గర ఉండాలంటే మేరబును ఎట్లాగా దావీదుకి ఇవ్వలేదు. రెండో కుమార్తె అయినటువంటి మీకాలు ఉంది కదా, ఈమె ఎట్లాగో దావీదుని ఇష్టపడతా ఉంది కాబట్టి దావీదుకు ఆమెను ఉరిగా ఉండటానికి ఆమెను ఎరగా ఎంచుకున్నాడు. ఆమెను అడ్డం పెట్టి దావీదుని చంపాలి. కుమార్తెనైనా కానీ దావీదుకి ఇచ్చి దావీదుని మాత్రం తన వశం చేసుకొని తనను మాత్రం చంపాలని మాత్రం సౌలు మాత్రం ఆ ప్లాన్ మాత్రం విడిచిపెట్టకుండా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద ఉండినట్లు నేను ఆమెను
అతను ఇచ్చిన అనుకుని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు వగదవని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిచి మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి రాజు నీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల కాబట్టి నీవు రాజులకు అల్లుడు కావాలని చెప్పవలని ఆజ్ఞయించింది. సౌలు సేవకులు ఆ మాటను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు నేను దరిద్రుడై ఎన్నిక లేని వాడిని ఉండగా రాజులకు అల్లుడకు స్వల్ప విషయమని నీకు తోచునా అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేస్తుంది. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలన తాత్పర్యము గలవాడై రాజు ఓలిని కోరిక రాజు శత్రువుల మీద ప్రగతించడం వల్లని ఫిలిష్తీయుల నువ్వు ముందరలో కోరుచున్నాడని దావీదుతో చెప్పుడెను. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియచేయగా తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై గరువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హతము చేసి వారి ముందరను తీసుకుని వచ్చి రాజునకు అల్లుడికి కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికి ఇచ్చి పెళ్లి చేసెను. చాలు చాలండి. ఇక్కడ ఏమంటాడు 25వ వచనంలో, అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యము గలవాడై. ఈ ప్లాన్ అంతా కారణం ఏంటి? వాస్తవానికి ఫిలిష్తీయులతో యుద్ధం లేదు, ఫిలిష్తీయులు సౌలు మీదకి వస్తారన్న మాట ఏమీ లేదు. కానీ దావీదును రెచ్చగొట్టి ఫిలిష్తీయుల మీదకి పంపించి సౌలు యొక్క ఆలోచన ఏమిటంటే దావీదును పడగొట్టించవలనన్న తాత్పర్యంతో, అలాంటి ఆలోచనతో, అలాంటి భావంతో దావీదు లేకుండా చేయాలని లేని మాటల్ని కల్పించే సౌలు దావీదుని ఫిలిష్తీయుల మీదకి పంపించిన వాడిగా. ఇలాంటి పరిస్థితుల్లో దావీదుకి దేవుడే తోడే 200 మందికి పైగా అక్కడున్న వారందరినీ కూడా చంపి సౌలు పెట్టినటువంటి సంఖ్య కంటే కూడా ఎక్కువగా చంపి ఇప్పుడు సౌలు కుమార్తె అయినటువంటి మీకాలును పెళ్లి చేసుకోవడానికి అర్హుడై పెళ్లి చేసుకున్నవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దావీదుకి సౌలు యొక్క ప్లాన్ అర్థం కావడం లేదు. సౌలు యొక్క ఆలోచనలో మాత్రం మార్పేమి కనబడడం లేదు. కుమార్తెను అడ్డం పెట్టైనా సరే దావీదును చంపాలన్నటువంటి ప్లాన్ సౌలు యొక్క మనసులో నిలిచి ఉండగానే దేవుడు మాత్రం దావీదు పక్షాన అన్ని పరిస్థితులు కూడా తప్పిస్తూ వచ్చాడు. అన్ని పరిస్థితుల్లో దావీదుకి తోడుగా ఉన్నాడు. సౌలు యొక్క మనసులో మాత్రం మార్పు రావడం లేదు. దావీదును చంపాలన్న ప్లాన్ మాత్రం అతను విరమించుకోవడం లేదు. రెండవది, సౌలులో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే, చదువుదాం ఒక మాట. 1 సమూయేలు 15:2-3 వచనాలు. 15:2-3 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు
పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాట? అభిషేకించినటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు దేవుని యొక్క మాట ప్రకారంగా సౌలుతోటి చెప్తా ఉన్నాడు. సౌలు దేవుడు చేసిన మేళ్ళన్నీ కూడా అనుభవించినటువంటి వాడే. దేవుడు తన చిత్తాన్ని సౌలుకు బయలుపరుస్తూ ఉన్నప్పటికీ కూడా సౌలు మాత్రం దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడిగా తన కార్యాలు చేసుకుంటూ పోతా ఉన్నాడు. దావీదుని హతము చేయవాలని దేవుడు చెప్పలేదు, కానీ దావీదుని మాత్రం చంపాలని మాత్రం సౌలు ప్లాన్ చేస్తా ఉన్నాడు. అమాలేకీయులను చంపమని దేవుడు చెప్పాడు సమూయేలు ప్రవక్త ద్వారా. కానీ సౌలు ఎంతవరకు దేవుడు చెప్పినటువంటి ప్లాన్ని నిర్వర్తించగలుగుతా ఉన్నాడు, ఎంతవరకు దేవుడి చిత్తాన్ని అతను నెరవేర్చగలుగుతా ఉన్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు చెప్పని పనేమో ఎవరో చెప్పినట్లుగా చేస్తా ఉన్నాడు, దేవుడు చేయమన్న పనేమో ఎంతవరకు దాన్ని చక్కగా చేయగలుగుతా ఉన్నాడు అని అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు అమాలేకీయులను ఎవరిని కూడా వదిలిపెట్టకుండా సమస్తమును నిర్మూలన చెయ్యి. వారు ఇశ్రాయేలుకు వారు ద్రోహం చేశారు, ఇశ్రాయేలును వారు కష్టపెట్టారు, ఇశ్రాయేలును వారు ఇబ్బంది పెట్టారు, కాబట్టి అమాలేకీయులను మాత్రం నువ్వు నాశనం చేయి అని అంటే ఇక సౌలు తన కుమారుడు హెచ్చరించాడు, నానా దావీదును చంపడం అది కరెక్ట్ కాదు అన్నాడు. దావీదు యొక్క మాటను అతను తిరస్కరించాడు. ఇప్పుడు అభిషేకించినటువంటి అలాగే ప్రవక్త అయినటువంటి సమూయేలు యొక్క మాట సౌలుకి వినబడతా ఉంది. ఒకటి కుమారుడు మాట వినబడతా ఉంది, దావీదును చంపొద్దని. దాన్ని తిరస్కరించేశాడు. నువ్వు నాకు చెప్పింది ఏందిరా అనుకున్నాడు. రెండవది సమూయేలు చెప్తా ఉన్నాడు, అయా నువ్వు అమాలేకీయులందరినీ కూడా హతం చేయాలన్నాడు. ఇప్పుడు సమూయేలు యొక్క మాట ఎంతవరకు దాన్ని నిర్వర్తించగలుగుతా ఉన్నాడు అని మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ చదివినటువంటి మాట 3వ వచనం అంటాడు, కాబట్టి నీవు పోయి కలకరింపగా అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, ఆ పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను. అదండి దేవుడు చెప్పిన మాట ఏంటి? అమాలేకీయులను నిర్మూలము చెయ్యి. 10వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుకకు తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచూ ఉండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనకపోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి దుర్గానికి పోయినన్న సమాచారం వినను. తరువాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు యెహోవా వలన నీవు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా సమూయేలు అలాగైతే
నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రెంకెలను ఎక్కడవి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యుద్ధ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడిని యెహోవాకు. ఎవరి దేవుడు ఏంట అంటే సౌలుకి దేవుడు కాదా? సౌలుకి రాజ్యం ఇచ్చింది ఆ దేవుడు కాదా? సౌలుకి అధికారం ఇచ్చింది ఆ దేవుడు కాదా? సౌలుని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టింది ఆ దేవుడు కాదా? ఇప్పుడు అంటాడు నీ దేవుడు, నీ దేవునికి బలు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలన చేస్తామనగా సమూయేలు, నువ్వు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతునని సౌలుతో అనగా. ఇక్కడ 21వ వచనం చదువుతాం. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటి నుండి తీసుకొని వచ్చినని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు అనండి. మాట వినడం శ్రేష్టం. మాట వినే విషయంలో సౌలు ఏమాత్రం కూడా ముందడుగు వేయలేదు. కుమారుడు చెప్పాడు, నాన్న దావీదును చంపడం సరికాదు అని అన్నాడు. కుమారుడు మాట పెడచెవి పెట్టాడు. ఇప్పుడు సమూయేలు చెప్పాడు, అయా నీవు శత్రువు అయినటువంటి అమాలేకీయులందరినీ కూడా చంపి వారి దగ్గర ఉన్న సంపదలందరినీ కూడా భక్తిగా నిర్మూలన చేశారు. వారి దగ్గర గొర్రెలే కానీ ఎడ్లే కానీ వారి దగ్గర పశు సంపదే కానీ ఏది కూడా అక్కడ ఉండటానికి లేదు, అన్నింటినీ నిర్మూలన చేయాలన్నాడు. చెప్పినటువంటి మాట వినినవాడిగా కనబడినట్టుగా కనబడ్డాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను చేయాలనుకున్నదే చేస్తా ఉన్నాడు. కుమారుడు చెప్పేటప్పుడు దావీదును చంపొద్దని వినినటువంటి వాడిగానే కనపడ్డాడు. కానీ తన మనస్సులో ఉన్నటువంటి కోపాన్ని మాత్రం అలాగే అడ్డు పెట్టుకున్నాడు. ఇప్పుడు సమూయేలు చెప్పాడు, నీవు అమాలేకీయులందరూ చంపని వినినటువంటి వాడిగానే కనపడ్డాడు. కానీ అతను చేయాలనుకున్నది చేసుకుంటూ వస్తున్నాడు. దేవుడు అనుకున్న మాటలను దేవుడు సౌలు జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడు. దేవుడు ఎక్కడ కూడా సౌలు జీవితంలో మాట తప్పలేదు. ఇదిగో రేపటికి మీ మధ్యకి బెన్యామీనుడు అయినటువంటి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తిని నీవు రాజుగా అభిషేకించన్నాడు. తన స్థితిని చూడలేదు, తన యొక్క పరిస్థితులను చూడలేదు, తన గోత్రాలను చూడలేదు, తన ఉన్నత స్థితిని దేవుడు చూడలేదు. దేవుడు అన్నాడు, అన్న మాట ప్రకారంగా సౌలు రాజుగా చేశాడు. సౌలు దేవుని మాట వినినటువంటి వాడుగా కనబడుతున్నాడు. కానీ ఒక్కడ కూడా నెరవేర్చిన వాడుగా కనబడలేదు. దావీదును చంపన్నాడు, దావీదును చంపాలని ప్లాన్ చేస్తున్నాడు. అమాలేకులు నిర్మూలన చేయమన్నాడు, చేయమన్న దాంట్లో కొంత తీసుకొచ్చి దాచిపెట్టాడు. కారణం ఏంటంటే నీ దేవునికి బలి అర్పించడానికి అని చెప్పని మరలా కప్పిపించేటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. సరిదిద్దుకునేటువంటి మనసు లేని వాడిగా ఉన్నాడు. కానీ ఆ మాటలు మాత్రం కప్పిపుచ్చుకోవడానికి ప్లాన్ చేస్తా ఉన్నాడు. సౌలు యొక్క ఆలోచన, సౌలు యొక్క క్రియలు మనం పరిశీలన చేసినప్పుడు వాస్తవానికి దేవుడు ఎన్నుకుంది, కోరుకుంది ఫిలిస్తీన్ని చంపమని. దావీదు చేస్తుంది, ఫిలిస్తీన్లను కాపాడుతున్నాడు, అమాలేకీయులను కాపాడుతున్నాడు, అమాలేకీయుల దగ్గర ఉన్నటువంటి వాటిని కాపాడుతున్నాడు. దావీదుని అలాగే
సౌలు యొక్క మాటను సమూయేలు యొక్క మాటను సౌలు ఏమాత్రం కూడా గ్రహించిన వాడుగా లేడు. యోనాతాను చెప్పిన మాటను పక్కన పెట్టాడు. రెండవది, తనను అభిషేకించినటువంటి, తనకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి, తనను ధైర్యపరిచిన వ్యక్తి సమూయేలు యొక్క మాటను కూడా అతడు పక్కన పెట్టేశాడు. నా అనుకున్నటువంటి వారిని తృణప్రాయంగా పక్కన పెట్టేస్తున్నాడు సౌలు. మేలు చేసిన వ్యక్తులకి అతడు కీడు తలపెడుతున్నాడు. మేలు చేసిన వ్యక్తి యొక్క మాటలను అతడు ఏమాత్రం కూడా తీసుకోవడం లేదు. దావీదు మేలు చేశాడు, దావీదును తిరస్కరిస్తున్నాడు. యోనాతాను తండ్రిని ప్రేమించాడు, యోనాతాను యొక్క మాటని తండ్రి ప్రేమించలేకపోతున్నాడు. సమూయేలు రాజుగా అభిషేకించడానికి సౌలును ప్రేమించాడు. సౌలు మాత్రం ప్రేమించి అభిషేకించినటువంటి సమూయేలు యొక్క మాటను మాత్రం అతడు తిరస్కరిస్తున్నాడు. చూసారా, మేలు తన జీవితంలో అతడు మేలుగా గమనించలేకపోతా ఉన్నాడు. ఇందా మనం చదివిన మాట సామెతల గ్రంథము 17వ అధ్యాయము 27వ అధ్యాయం 6వ వచనంలో, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయు, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మేలు కోరి స్నేహితుడు గాయపరుస్తాడంట. సరి చేయడానికి ఇష్టపడతాడు, క్రమపరచడానికి ఇష్టపడతాడు. తండ్రితో వాదనకు దిగాడు, తండ్రిని ఎదిరించాడు, తండ్రి పద్ధతి సరైనది కాదన్నాడు యోనాతాను అనబడేటువంటి తన కుమారుడు. కానీ ఆ మాటలేవి కూడా తన చెవికి ఎక్కడం లేదు. సమూయేలు కూడా అయా బలులు అర్పించడం కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము అని సరిచేస్తున్నాడు. కానీ అతను సరికావడం లేదు. అతను తన యొక్క క్రియలను కప్పిపుచ్చుకుంటున్నాడు తప్పితే ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందే ఆలోచన మాత్రం సౌలులో కనపడడం లేదు. నేను చేసిందే కరెక్ట్ అనుకుంటున్నాడు, నా ఆలోచన కరెక్ట్ అనుకుంటున్నాడు. ఒకరి ఎదుట సరైనదిగా కనపడే మార్గము కలదు, తుదకది మరణమునకు ప్రవృత్తి. సరైనది అనుకుంటున్నాడు, నా ఆలోచన కరెక్ట్ అనుకుంటున్నాడు. దేవుడు అన్నాడు, మమాలయకులందరూ నిర్మాణం చేయమనంటే సౌలు అంటాడు తన సొంత ఆలోచన, సొంత చిత్తము, సొంత క్రియలు ఎలాగున్నాయంటే, ఇదిగో నీ దేవుడికి బలిర్పించడానికి వీటిని దాచిపెట్టాను. దేవుడు అడగలేదు కదా, దేవుడు కోరుకోలేదు కదా, దేవుడు ఆశపడలేదు కదా. ఆశపడిన వాటికి మనం దేవునికి ఇచ్చి ఎలా ఆశీర్వాదం పొందగలం? సమూయేలు చెప్పిన మాటను సౌలు తిరస్కరించిన వాడుగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సౌలు హెచ్చరింపబడిన వ్యక్తి కాదు, హెచ్చరింపబడ్డాడు. కుమారుడు చేత హెచ్చరింపబడ్డాడు, నాన్న ఇది సరైనది కాదన్నాడు. రెండోది, యాజకుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా హెచ్చరిక చేయబడ్డాడు. అయ్యా ఇది సరైనది కాదు, ఇది క్రమం కాదు అన్నాడు. కాదని చెప్పనని సమూయేలు మాటను తిరస్కరించాడు, యోనాతాను మాటను తిరస్కరించాడు. ఇదిగో సౌలు అనుకున్నదే కరెక్ట్ అంటున్నాడు, ఇదిగో నీ దేవునికి బలర్పించడానికి అని అంటున్నాడు. దేవుడు ఇష్టపడని దాన్ని మనం ఇష్టంగా ఎంత ఇచ్చినది నిష్ప్రయోజనమే. ఇప్పుడు సమూయేలు యొక్క ప్రేమను పొందుకోలేకపోతున్నాడు, కుమారుడు యోనాతాను యొక్క ప్రేమను కూడా సౌలు పొందుకోలేకపోతున్నాడు. సౌలు యొక్క క్రియలు దేవుడికి చెడ్డగా ఉన్నాయన్న విషయాన్ని సౌలు గ్రహించలేకపోతున్నాడు. ఈ మధ్యన కాల సమయంలో వినబడినటువంటి కొద్ది మాటలు, మన క్రియలు ఎంతవరకు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలుగుతారు? మన ఎదురుగా కనబడేటువంటి మార్గాలు సరైనవిగానే మనకు కనబడతా ఉంటాయి. ఇది ఎంతవరకు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతా ఉన్నాయి, ఎంతవరకు దేవునికి ఇష్టాన్ని నెరవేర్చగలుగుతా ఉన్నాయి అనే విషయాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో గ్రహించుకోగలిగితే, మేలు చేసినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని సౌలు గ్రహించకుండా
మేలు చేసిన వారికి కీడు తలపెట్టేటువంటి ఆలోచనతో, దుర్బుద్ధితో అతను తన యొక్క ఆలోచనలు మాత్రం ఎక్కడ కూడా వెనుతిరిగినట్లుగా కనబడడం లేదు. అతను అనుకున్న మార్గంలో అతను సుడిగా వెళ్ళిపోతా ఉన్నాడు. అది తనను మరణానికి తీసుకెళ్తుందన్న విషయాన్ని అతను గ్రహించలేకపోతా ఉన్నాడు. ఈ మాటలు మన జీవితంలో మనం ఎంతవరకు దేవుడి చిత్తాన్ని నెరవేర్చగలుగుతా ఉన్నాం? మన జీవితంలో ఎన్నో మేలు దేవుడు చేశాడు, ఎన్నో ఉపకారాలు మన జీవితంలో చేశాడు, ఎన్నో మేలును అనుభవించినటువంటి మనం దేవుడి చిత్తాన్ని నెరవేర్చే సమయంలో ఎంతవరకు నిలబడగలుగుతా ఉన్నాం? ఎంతవరకు దేవుడు చేయొద్దన్న దాన్ని చేస్తా ఉన్నాం? ఎంతవరకు దేవుడు చేయమన్న దాన్ని మనం చేయగలుగుతా ఉన్నాం? చేయొద్దన్న దాని విషయంలో ఎంతవరకు కంట్రోల్గా ఉండగలుగుతా ఉన్నాం? చేయమన్న దాని విషయంలో ఎంతవరకు ఆసక్తి కలిగి ఉన్నాం? మనం పరిశీలన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పినటువంటి వాక్యం మన జీవితంలో దీవెనకరంగా ఉన్నట్లుగా ప్రేరేపించబడిన వరకు ప్రార్థన చేయాలని ప్రభుత్వం తెలియపరుస్తున్నాం.